హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 6893 టీచర్ కోర్సుల భర్తీకి సంబంధించి ఈరోజు మనకు ఒక న్యూస్ పేపర్లో ఆర్టికల్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో అభ్యర్థులు ఎవరైతే టీచర్ కోర్సుల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి అభ్యర్థి వీడియోని లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మీకు మంచి అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. జాయిన్ కాండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అనేవి షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్ అయితే కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు 6893 టీచర్ కోర్సులు అంటూ ఒక న్యూస్ ఇక్కడ మనం చూడవచ్చు. సో మరో 37 బోధనేతర సిబ్బంది పోస్టులు కూడా మొత్తం 6930 పోస్టుల భర్తీకి విద్యాశాఖ ప్రతిపాదనలు అంటూ ఒక న్యూస్ మనం ఇక్కడ చూడవచ్చు. సో దీనిలో మొత్తం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పోస్టుల వివరాలు కూడా మనకి ఇచ్చారు, ఏ వివరాలు ఖాళీ ఉన్నాయని చెప్పేసి. సో ఇది మనకు నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్. రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ సన్నాహాలు చేస్తుంది. 6893 బోధన, 37 బోధనేతర పోస్టులను కలుపుకొని 6930 పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించిందని చెప్పేసి ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సో వీటిని భర్తీ చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టుగా ఇక్కడ న్యూస్ చూడవచ్చు. ప్రభుత్వం ఆమోదించగానే వీటిని భర్తీ చేయనున్నారు. మొత్తం 6933 పోస్టుల్లో మనకు ఎక్కువగా సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి పోస్టులు 70% పైగా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో గతంలో మనం చూసినట్లయితే వీటికి డిఈడి పూర్తి చేసినటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకునేది విధంగా అయితే ఉండేది. కాకపోతే రీసెంట్గా ఈ నిబంధనలను అయితే నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ అయితే సవరించింది. ఇప్పుడు బీఈడి చేసినటువంటి అభ్యర్థులు కూడా వీటికైతే అర్హులు అంటూ ఒక గెజిట్ అయితే విడుదల చేసింది. కానీ టెట్ పేపర్ 1 అనేటువంటిది ఉత్తీర్ణత అనేది సాధించి ఉండాలి. అంటే టెట్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకునే విధంగా అయితే ఎన్సిటి కొన్ని రూల్స్ అయితే మనకి ఇటీవల అయితే రిలీజ్ చేసింది. అయితే దీనికి సంబంధించి టెట్ను కూడా జీవితకాలంగా చెల్లుబాటు అవుతాయని చెప్పేసి ఇటీవల గెజిట్ కూడా జారీ చేయడం జరిగింది. ఈ గెజిట్ కొనసాగింపుగా రాష్ట్ర ప్రభుత్వం సైతం జీవో జారీ చేయాల్సి ఉంది. అంటే ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే మనకు జీవో రాలేదు. మనకు కేంద్రం నుంచి అయితే దీనికి సంబంధించి లైఫ్ టైం ఈ టెట్ వ్యాలిటీకి సంబంధించినటువంటి గెజిట్ అయితే వచ్చేసింది. అయితే ఈ జీవో జారీకి ఎన్సీఆర్టీ అధికారులు ప్రభుత్వానికి ఇదివరకే ప్రతిపాదనలు పంపిన జీవో రాగానే టెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి అధికారులు భావిస్తున్నట్లు ఇక్కడ మనకు న్యూస్ అయితే చూడవచ్చు. అంటే ప్రభుత్వం నుంచి మనకి ఎటువంటి జీవో రాలేదు. సో జీవో రాగానే దీనికి సంబంధించినటువంటి అధికారులు టెట్ కూడా అధికారులు వేసేటువంటి ఆలోచనలు ఉన్నట్టు ఇక్కడైతే న్యూస్ అయితే చూడవచ్చు. టెట్ వ్యవధిని జీవితకాలం పొడిగించడం, బీఈడి అభ్యర్థులు సైతం ఎస్జిటికి పోస్టులకు అర్హులు కావడంతో అభ్యర్థులు ఆశ పెట్టుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 26,065 పాఠశాలలున్నాయి. వీటిలో ప్రస్తుతం 1,06,453 మంది టీచర్లు పనిచేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఓవరాల్గా అయితే న్యూస్ చూడవచ్చు. సో దీనిలో ఉన్నటువంటి పోస్టుల వివరాలు కనుక చూసుకుంటే మనకు టోటల్గా అత్యధికంగా మనకు ఇక్కడ ఎస్జిటి పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. సో ఎస్జిటి పోస్టులు టోటల్గా బోధనా సిబ్బంది కనుక చూసుకుంటే 6,893 పోస్టులు ఉన్నాయి. అండ్ అధికారులు బోధనేతర సిబ్బంది చూస్తే 37 పోస్టులు, టోటల్గా 6,930 పోస్టులు ఉన్నాయి. దీనిలో చూసినట్లయితే మనకు బోధన సిబ్బందిలో ఉన్నటువంటి ఖాళీలు కనుక చూసుకుంటే ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్లు వచ్చేసి అత్యధికంగా మనకు 4,897 పోస్టులు ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ వచ్చేసి 1653, భాషా పండితులు వచ్చేసి 205, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు 52, బీఈడి కాలేజీ లెక్చరర్స్ వచ్చేసి 18, డైట్ కాలేజ్ సీనియర్ లెక్చరర్ వచ్చేసి మనకు 19 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా డైట్ లెక్చరర్స్ వచ్చేసి 18 ఖాళీలు. ఈ విధంగా మనకు బోధన సిబ్బంది, బోధనేతర సిబ్బంది కనుక చూసుకుంటే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు వచ్చేసి 42 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్లు వచ్చేసి 6, జూనియర్ స్టెనో వచ్చేసి 2, టైపిస్టులు వచ్చేసి 7. ఈ విధంగా మనకు బోధనేతర సిబ్బంది ఖాళీ అయితే ఉండడం జరిగింది. సో టోటల్గా మనకు 6,930 పోస్టుల ప్రతిపాదనకు ప్రభుత్వానికి అయితే విద్యాశాఖ పంపినట్లు ఇక్కడ మనం న్యూస్ అయితే చూడవచ్చు. అదేవిధంగా ఈ టెట్కు సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి అఫీషియల్గా జీవో వచ్చిన వెంటనే దీనికి సంబంధించినటువంటి టెట్ కూడా నిర్వహించేటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి ఇక్కడ ఓవరాల్గా అయితే చూడవచ్చు. చాలామంది అభ్యర్థులు టెట్ నోటిఫికేషన్ గురించి అయితే ఎదురు చూస్తున్నారు. డైలీ నన్ను అయితే అడగడం జరుగుతుంది. చూద్దాం మరి ప్రతిపాదనలు పంపిన ప్రభుత్వం జీవో జారీ చేయగానే దీనికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకునేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ మనం ఈ వీడియో చూడడం జరిగింది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. అండ్ అదేవిధంగా ఇప్పటివరకు జరిగినటువంటి అన్ని డిఎస్సీలకు సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ యొక్క లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని చూడండి. దానిలో ఏపీ అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్స్ అయితే ఉంటాయి, డౌన్లోడ్ చేసుకొని చూడండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.